ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఫస్ట్ రియాక్షన్ కస్టమర్ కేర్కి కాల్ చేయటమే. అదే స్కామర్స్ యూజ్ చేస్తారు. సో ఎప్పుడైతే మనము ఏదైనా ప్రాబ్లంలో ఉంటామో వెంటనే మనకి ఆ రిలేటెడ్ కస్టమర్ కాల్ చేసి మాట్లాడాలనిపిస్తుంది. సో దాన్నే అడ్వాంటేజ్గా స్కామర్స్ తీసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆల్రెడీ చేస్తున్నాము. ఒకసారి మీరు చెక్ చేసి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు మరింతగా సపోర్ట్ చేయమని స్మాల్ రిక్వెస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. ఫేక్ కస్టమర్ కేర్ స్కామ్ అంటే ఏమిటి? స్కామర్స్ ఫేక్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఆన్లైన్లో పోస్ట్ చేసి జెన్యున్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తారు. సో మనం ఆ నెంబర్స్ చూడగానే వెంటనే కాల్ చేయాలనిపిస్తుంటుంది. అండ్ అలాగే మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ ఇష్యూను క్లియర్ చేయడం కోసం ఆన్లైన్లో మనం సెర్చ్ చేస్తుంటాం కస్టమర్స్ కేర్ రిలేటెడ్ నెంబర్స్ని. సో ఆ విధంగా స్కామర్స్ అనేవాళ్ళు ముందుగానే వాళ్ళు ఒక స్కామ్ చేయాలని ఆలోచించి ఇలాగ ఆన్లైన్లో కొన్ని స్కామ్ నెంబర్స్ పెడుతుంటారు. సో ఆ నెంబర్ చూసి మనం ఎప్పుడైనా కాల్ చేసామంటే వెంటనే మనకు వాళ్ళు సొల్యూషన్ ఇచ్చినట్టు యాక్ట్ చేస్తారు. యాక్చువల్లీ స్కామ్ ఎలా జరుగుతుంది అంటే గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ మనం ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో ఫేక్ నెంబర్స్ని వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే అవ్వగానే మనం వెంటనే వాళ్ళతో కాల్ కనెక్ట్ అవుతాం. సో దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఓటీపీ ఆర్ రిమోట్ యాప్ చెప్పమంటారు. అండ్ రిమోట్ యాప్స్ ఏమైనా ఉంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయమంటారు. ఎందుకంటే యాక్సెస్ చేయడం కోసం. ఆ విధంగా చేసి వెంటనే మన అకౌంట్ను హ్యాక్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. సో మనకు ముందుగానే అలా చేసేటప్పుడు మనకు తెలియాల్సిన కొన్ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసిన ఫస్ట్ థింగ్స్. వాళ్ళు ఎప్పుడైనా ఓటీపీ మనల్ని అడిగినా అండ్ ఎనీ డెస్క్ అల్ట్రా వ్యూవర్ టీమ్ వ్యూవర్ ఇలాగ ఏమైనా ఇన్స్టాల్ చేయండి నేను యాక్సెస్ తీసుకుంటానని చెప్పిన అండ్ చాలా రూడ్గా మాట్లాడడం అండ్ అర్జెన్సీ క్రియేట్ చేయడం, అంటే ఇప్పుడే ఇవ్వాలి, మీరు టైం లేదు మాకు, సో ఎంత తొందరగా ఇస్తే మీరు అంత తొందరగా ప్రాబ్లం రిసాల్వ్ చేస్తామని ఇలా తొందర పెట్టడం కానీ, లేకపోతే అమౌంట్ని డిమాండ్ చేయడం. సో మీకు దీనికి ఇంత అవుతుంది, అమౌంట్ పే చేస్తేనే ప్రాబ్లం అనేది రిసాల్వ్ అవుతుంది అని ఇలా అర్జెన్సీ క్రియేట్ చేస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. హౌ టు స్టే సేఫ్టీ. సో మనం సేఫ్గా ఎలా ఉండాలి అంటే ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ యాప్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో అందులోనే మనకు కస్టమర్ కేర్ నెంబర్ లేదా కస్టమర్ సపోర్టెడ్ రిలేటెడ్ మెయిల్స్ ఉంటుంది. సో అవి యూజ్ చేసి మనం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. రియల్గా కస్టమర్ కేర్ అయితే వాళ్ళు మనకి ఓటీపీ వాళ్ళు అడగరు. అండ్ కాల్ చేసి దేని పడితే దాని గురించి వాళ్ళు ఎంక్వైరీ చేయరు. వాళ్ళకి కావాల్సింది ఇష్యూ ఏంటో చూసుకొని వెంటనే రిజాల్వ్ చేస్తారు. సో ఇది మాత్రం మీరు తెలుసుకోండి. అండ్ అలాగే మీ రిలేటివ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి. ఇది చాలా మీరు ఎంత ఎడ్యుకేట్ చేస్తే అంత మంచిది. లేకపోతే స్కామర్స్ ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. సో ఒకవేళ నీకేది నిజంగా జరిగింది అనుకో ఏం చేయాలి? సో వెంటనే కాల్ అనేది డిస్కనెక్ట్ చేసేయాలి. అలాంటి కాల్ వెంటనే ఇమ్మీడియట్గా కాల్ డిస్కనెక్ట్ చేసి బ్యాంక్ ఆర్ యూపీఐ ఏమైనా నెంబర్స్ ఉంటే బ్లాక్ చేయాలి. ఎందుకంటే వన్స్ వాళ్ళు డీటెయిల్స్ తీసుకున్నారంటే మీ అకౌంట్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో పిన్స్ అమౌంట్ రీసెట్ చేయడం కానీ లేకపోతే బ్యాంక్ కాల్ చేసి బ్లాక్ చేయడం కానీ చేయించుకోవాలి. అండ్ ఇమీడియట్గా పాస్వర్డ్ చేంజెస్ తీసుకోవాలి. అండ్ అలాగే వీలైతే మీకు cybercrime.government.in కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కంపల్సరీగా ఈ వెబ్సైట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ కన్క్లూజన్, వన్ రాంగ్ కాల్ ఈక్వల్ టు బిగ్ లాస్ అవుతుంది. సో థింక్ బిఫోర్ యూ డైల్. సో మీరు చేసే నెంబర్ కరెక్ట్ కాదా అనేది చెక్ చేసుకుని అప్పుడు కాల్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ టెక్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.